ఆధునిక పోకడలతో చేతి వృత్తులు నానాటికి కనుమరుగవుతున్నాయని వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీ గార్డెన్లో విశ్వకర్మ వడ్రంగి మరాఠీ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం వధూవరుల పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెకు సాదరంగా స్వాగతం పలికిన మరాఠీ సంఘ ప్రతినిధులు సభ్యులు అతిథులను శాలువాలు బొకేలతో సత్కరించారు. ముందుగా మరాఠీ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె సభనుద్దేశించి మాట్లాడారు. పూర్వీకులు అందించిన ఆచార వ్యవహారాలు విశ్వాసాలు నమ్మకాలను పాటించడం మన ధర్మమని వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరికి తమ దైవాల పట్ల నమ్మకం ఉంటుందన్నారు. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి విశ్వాసాలు వారివి అని తెలిపారు. కానీ అందరూ భేషజాలకు వెళ్లకుండా కలిసిమెలిసి జీవనం సాగించాలన్నారు. అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రస్తుత తరుణంలో కుల వృత్తులు చేతి వృత్తులు దెబ్బతిన్నాయన్నారు. వాటిపై ఆధారపడి జీవించడానికి ప్రోత్సాహకాలు అందించి ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఏ సమస్యలున్నా వాటి పరిష్కారానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కృషి చేస్తారని ఆమె స్పష్టం చేశారు. అంతకుముందు కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏ సమస్యల పరిష్కారానికైనా పోరాటమే మార్గమన్నారు. పరిచయ వేదికను విచ్చేసిన యువతీ యువకులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటై సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆకాంక్షించారు. బీసీ కులాల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తారన్నారు. చదువుతోనే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై ప్రత్యేక దృష్టి సారించి మంచి స్థాయికి ఎదగాలని తెలిపారు కంది శ్రీనివాసరెడ్డి. చాలా సంతోషంగా ఉన్నది. నూతన వధూవరులు పరిచయ వేదిక, ఇందులో లిస్ట్ అయినటువంటి అబ్బాయిలందరూ కూడా మంచి అమ్మాయిలు దొరకాలని, మీరు కోరుకున్న అమ్మాయి దొరకాలా, మీరు మంచి మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలా, మంచి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తా ఉన్నా. పోరాటమే మార్గం. మీరందరూ అంటున్నట్టుగా సీనన్న కళా సీనన్న చెప్పినట్టుగా మా దత్తాన్ని అంటున్నట్టుగా ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ 400 కోట్ల నిధుల్ని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తా, ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావడానికి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. శ్రీ విశ్వకర్మ మరాఠీ సమాజ్ సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లా నుంచి పాల్గొన్నటువంటి నా గుర్తు గురించి వాస్తవం మా అక్కలకు అన్నలకు పెద్దలకు సంఘం అధ్యక్షులు జాన్వే సంతోష్ గారికి వాస్తవానికి నాకు తెలియదు 2 ఉన్నాయని. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం సునక్క గారు ఇక్కడ రావడం జరిగింది. సోదరులందరికీ పత్రికా మీడియా సోదరులకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మరాఠీలో అంటే మహారాష్ట్రలో ఉండే కులాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అటు వరంగల్ సైడు హైదరాబాద్ సైడు ఈ కులాలు కొన్ని లేవు. కాబట్టి వాటిని కూడా గుర్తించి, ఎందుకంటే ఇక్కడ ఓటు హక్కు ఉండి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మీరు అడిగేటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తాం. గతంలో కూడా తెలంగాణలో కానీ వడ్రంగి వృత్తి చేసేటువంటి వాళ్ళు కానీ నా దగ్గరికి వచ్చి చాలా సార్లు మా మీద ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారంటే అసెంబ్లీలో నేనే ప్రశ్నించడం జరిగింది. మీరు అడిగినటువంటి న్యాయమైన డిమాండ్ తప్పకుండా నేను ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. మరి కలెక్టర్ గారికి చెప్పి మీరు స్థలం చూసుకుంటే ఉంటే